నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధికి విద్యుత్ కీలకం. విద్యుత్ రంగ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల జీవితాలతో ఆడుకుంటే సహించం. కూనంనేని సాంబశివరావు హెచ్చరిక. సింగరేణి అక్రమాలను ప్రశ్నించినందుకే బాల్క సుమన్ ని అరెస్టు చేశారు. దాసోజు శ్రవణ్ ఆరోపణ. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం పల్లాగుట్ట గ్రామంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై నూతన సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తెలంగాణ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో 43.92 కోట్లతో నిర్మించిన పీచర 132/33 కేవీ సబ్ స్టేషన్ తో పాటు కొండాపూర్, సాగరం, కూర్చపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. అదేవిధంగా పల్లగుట్ట, లింగంపల్లి, నష్కల్ గ్రామాల్లో 9.66 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 3 నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గన్పూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 60,838 మంది విద్యుత్ వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు కేటాయించిన రైతు సేవా కేంద్రం స్టాల్ ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఒకప్పుడు ఈ ప్రాంతం వలసలకు నిలయంగా ఉండేదని, ఆ పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, సాగునీరు అందాలన్నా విద్యుత్ కీలకమని పేర్కొన్న ఆయన విద్యుత్ వ్యవస్థను ఆధునీకరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. అదేవిధంగా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసిన త్వరలోనే పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనికి సంబంధించి 14,006 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల అకౌంట్స్ లోకి పేమెంట్ చేయటం కూడా జరిగింది. 10.78 లక్షల రైతాంగ సోదరుల అకౌంట్స్ ఈరోజు అకౌంట్స్ లోకి డబ్బులు పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి 72.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇదే తేదీ కల్లా 72.30 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధాన్యాన్ని పండిస్తున్న రైతులను ఆదుకుంది. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల అవసరాలు ఉన్నప్పటికీ కూడా రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే తాగుదనమ్మా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం కళ్ళాల్లోకి వస్తాం, రైతులు కన్నీళ్లు చూస్తామని చెప్తాం. ఎక్కడికి పోయారు ఇన్ని రోజులు మీరు? ఎంఎస్పీ రేటు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని ఎందుకు ఎఫ్సిఐ ద్వారా మీరు కొనుగోలు చేయట్లేదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడుగుతా ఉన్నాం. 33/11 కేవీ సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. నర్సల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. పల్లగుట్టలో కూడా 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకుని శంకుస్థాపన చేసుకున్నాం. ఇక పీచరలో 132/33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది. దాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. చిల్పూర్ మండలం కొండాపూర్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ పూర్తి అయింది. దాన్ని ఇనాగరేషన్ చేసుకున్నాం. అదేవిధంగా జఫర్గఢ్ మండలం సాగరంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ఈరోజు పూర్తి అయింది, మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం.
రఘునాథపల్లి మండలం కుర్చపల్లిలో కూడా ఈరోజు 33/11 kV సబ్స్టేషన్ను మనం నిర్మాణం పూర్తి చేస్తున్నాం, ప్రారంభోత్సవం చేస్తున్నాం. బహుశా ఒక్క నియోజకవర్గంలో ఒకే రోజు మన పెద్దలు మల్లు బట్టి విక్రమార్క చేతుల మీదుగా 60,62 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మా రైతుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు, సింగరేణి కార్మికుల భవిష్యత్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి జీవితాలతో ఆటలాడుతోందని విమర్శించారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల జీవితాలు, ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎలాంటి నిర్ణయాలైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల జీవితాలతో ఆడుకునేవారు ఎవరైనా సరే తమకు శత్రువులేనని పేర్కొన్నారు. ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మరెవ్వరైనా రాజీ పడబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని కూనంనేని అన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి ఇంటికి రావాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎక్కడ బుల్డోజర్లు వచ్చి ఇళ్లను కూల్చేస్తాయోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొందని ఆరోపించారు. ప్రజల ఆస్తులు, హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం భయపెట్టే విధంగా వ్యవహరించకూడదని సూచించిన ఆయన ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ పాలన సాగించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల హక్కులు, సాధారణ ప్రజల ఆస్తుల రక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఉన్న ఇళ్లను కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చిపారేస్తారు. ఇదేమి ఆనందమోగలు నాకు తెలవదు. వాడు పేదాడు అందరూ బతుకుతుంటే వీడెప్పుడు ఖాళీ, అట్లా కాలు బయటకు పెడితే చాలు, రేకు ఆ ఇంటి పైన రేకు కదిలితే చాలు, ఆ రేకు వేసుకుందామని ప్రయత్నం చేస్తే చాలు, బుల్డోజర్ పెట్టి దాన్ని కూల్చేస్తున్నారు. వీడు మానవత్వం ఉందా, మంచి గుణం ఉందా, రాక్షస గుణం ఉందా నాకేం అర్థం కావట్లేదు. అందువల్ల ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అది పేర్లు మార్పుది ఒకటి ఉంది, అదేవిధంగా డిస్మిస్డ్ కార్మికులు ఉన్నాయి, అదే పెరుకు లాంటి సమస్య ఉంది, ఇంకా కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయి. అన్ని తీర్చగలిగిన సమస్యలే, పరిష్కారం అవ్వగలిగిన సమస్యలే. వాటిని పరిష్కరిస్తారా, లేకపోతే ఈ సమ్మెను విప్లవకర స్థాయికి తీసుకెళ్లి ఈ సమ్మెను ముందుకు తీసుకెళ్లాలా మీరే తేల్చుకోండి. ఆయన ఎవరు అన్నట్టుగా ఈ ఆఫీసును పాల్గొడదాం, దీన్ని తగలబెడదాం, అవి అవసరం లేదు. మన ఆఫీసే, సింగరేణి ఆఫీసు మనదే, సింగరేణి హెడ్ ఆఫీస్ మనదే, మన కష్టంతో, మన కార్మికుల కష్టంతో నిర్మించుకున్నది. అటువంటి భాష మనకు వద్దు. పోరాటం చేద్దాం, సమరశీల పోరాటాలు చేద్దాం, శాంతియుతంగా పోరాటాలు చేద్దాం, అహింసాయుతంగా పోరాటం చేద్దాం, హక్కులు సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండాలి. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయటానికి వీలు లేదు. సింగరేణి సంస్థలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమాల అంశాలను ప్రశ్నించినందుకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ సింగరేణి వ్యవహారాల్లో జరుగుతున్న అవకతవకలను ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై గలమెత్తిన వారిని అరెస్టులు, కేసులతో భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించిన ఆయన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు అని పేర్కొన్నారు. విమర్శలను తట్టుకోలేక ప్రభుత్వం నిర్బంధ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బహిరంగ సభల్లో అనుచిత భాష ఉపయోగిస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. చట్టం అందరికీ సమానమైతే వారిపైన కేసులు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులపై మాత్రమే చట్టాలు అమలు చేసి అధికార పార్టీ నేతల విషయంలో వేరే విధంగా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని ప్రభుత్వం పాటించాలని సూచించారు. మాట అంటే అది మొత్తం నేరమైనట్టుగా తనని జైల్లో పెట్టినారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సుమన్ గారు మాట్లాడింది తప్పే అయినట్టయితే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు తప్పు కాదు, ఆయన పైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? ఇదే మేమే అనేక సందర్భాలలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో,
పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో, ఇదే హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని చంపండి, కొట్టండి, ఉరిదీయండి, రాళ్లతో కొట్టండి అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇది అప్రజాస్వామికము, అనైతికము, ఇది చట్టానికి విరుద్ధము అని చెప్పని మేము కేసులు పెడితే కనీసం ఎఫ్ఐఆర్లు చేయలేదు ఈ పోలీస్. ఒక దళిత బిడ్డ, ఒక విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో దాదాపు 300 కేసులు ఎదుర్కొన్నటువంటి ఒక సుమన్ కేమో ఒక చట్టం వర్తిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా నిన్నటికి నిన్న హిట్లర్ అని చెప్పని ఏం మాట్లాడిండో తెలంగాణ సమాజం చూసింది. ఇది ఏం న్యాయమో? ఇదే నా ప్రజాపాలన అంటే? భారత రాజ్యాంగం తెలంగాణలో అమలు కాదా? ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పోతా ఉన్నాను, రాజధర్మానికి విరుద్ధంగా పోతా ఉన్నాను. ఇవాళ నిన్ను ప్రశ్నించడమే నేరం అయితే మరి నువ్వు బూతులు తిడితే నేరం ఎందుకు కాదు రేవంత్ రెడ్డి? నీ మాటలు తప్పు అని చెప్పనంటేనే నేరం అయితే నువ్వు ఇష్టం వచ్చినట్టు మనుషులను చంపండి, కొట్టండి అని చెప్పని, ఉరిదీయండి అని చెప్పని, రాళ్లతో కొట్టండి అంటే నేరం కాదా రేవంత్ రెడ్డి? తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలే ఎమ్మెల్యేగా, ఎంపీగా అవకాశాలు కల్పించినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయకుండా కేసీఆర్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కేంద్ర అనుమతులు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పలు సభల్లో మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం అందడం లేదని, అందుకు కిషన్ రెడ్డి బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సమన్వయం చేసి ప్రాజెక్టులకు ఆమోదాలు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణకు అవసరమైన మెట్రో విస్తరణ ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయంలో కిషన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఈనాడు కిషన్ రెడ్డి గారికి, చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, చేతనైతే సహకరించండి, మీ అనుభవంతో సూచన చేయండి. లేకపోతే మీ అబద్ధాలతో, మీ అవినీతితో, మీ అహంకారంతో ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు, మీ గూడు పుటానీలు తెలంగాణ యువత గమనిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో యూరియా ఎరువుల కొరతపై రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. యూరియా సరఫరాలో నెలకొన్న సమస్యలు, యాప్ ఆధారిత పంపిణీ విధానంతో ఎదురవుతున్న ఇబ్బందులపై నిరసన వ్యక్తం చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి గతంలో మాదిరిగా మాన్యువల్ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా యాప్ ద్వారా ఎరువులు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతో వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన సందర్భంగా రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ అవసరాల సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో పంటల సాగు దెబ్బతింటోందని మండిపడ్డారు. రైతుల రాస్తారోకో కారణంగా ఆర్మూర్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను జిల్లా యంత్రాంగం వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు తమ ఆందోళనను విరమించబోమని హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు రైతులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. మరి అంకాపూర్ అన్నదాతలందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా వల్ల నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మరి దాదాపు 2 నెలలు అవుతుంది మొక్కజొన్న ఏదైతే సుంచు దశకు వచ్చింది. ఈ రోజు దానికి 2-3 రోజుల యూరియా ఇవ్వకపోతే పంట దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి రైతులు ఆవేదనతోటి రోడ్ ఎక్కడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే వర్షం పడితే అదం చూసి చేసేదే వ్యవసాయం. మరి ఈ రోజు వర్షం పడితే రేపు యూరియా వస్తారు రైతు, వర్షం లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా కోసం రైతులు చేనులో పని చేసుకుంటారా, మరి రోడ్డు మీద తిరుగుతాడా, క్యూ లైన్లకు పోతాడా? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, చంద్రమండలం మీద అడుగు వెళ్తున్నారు, కానీ రైతులు మాత్రం యూరియా లైన్లలో అపస్థలు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే 24 గంటలు యూరియా కోసం తిరుగుతూనే పోతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ని తక్షణమే రద్దు చేసి రైతులకు అవగాహన వచ్చిన తర్వాత యూరియా యాప్ని కంటిన్యూ చేయాలని చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే ఇవాళ చదువు లేవు రైతులకు, మొబైల్ ఫోన్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, రైతులు ఎన్నో అవసరాలు పడుతూ ఉన్నారు. కానీ ఇవాళ మేము ఏదో కూరగాయలు పండించుకుంటామంటే కూడా మాకు యూరియా అందించాలని దౌర్భాగ్య స్థితిలో రైతుని ఇవాళ రైతులు ఇంత చిన్న చూపు చేస్తూ ఉన్నారు. రైతు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ జై జవాన్. జయశంకర్ భూపాల్పల్లి సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్యాయం జరుగుతోందని, కార్మిక వ్యతిరేక విధానాలు మరియు కుట్రలను తిప్పికొట్టి సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాల్పల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే 1 ఇంక్లైన్ వద్ద తెలంగాణ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కోరారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల సింగరేణి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాపాడాల్సిన గుర్తింపు సంఘాలు మౌనం వహిస్తున్న తరుణంలో కార్మికుల తరపున పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. భూపాల్పల్లి అభివృద్ధికి సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. భూపాల్పల్లిని జిల్లాగా ఏర్పాటు చేయడం, మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం, సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం గత ప్రభుత్వ ఘనతే అని అన్నారు. అదేవిధంగా ఈ నెల 12న భూపాల్పల్లిలో నిర్వహించనున్న సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు హాజరు కానున్నారని తెలిపారు. సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ సమాజమే ఈరోజు ఒక రకమైనటువంటి ఇబ్బందులలో ఉన్నది. దానికి కారణం పరిపాలన అనుభవం లేనటువంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్రం ఉండడం. ఈరోజు మరి ఏ రకంగా పరిపాలన సాగుతుందో మీరు చూస్తా ఉన్నారు. ఈరోజు హైడ్రా పేరు మీద పేదల ఇల్లు ఏ రకంగా కూల్చబడతా ఉన్నాయి. ఈరోజు హైడ్రా పేరు మీద ఏ రకమైనటువంటి విధ్వంసం జరుగుతూ ఉన్నది. అధికారులను అడ్డుపెట్టుకొని ఏ రకంగా హైడ్రా పేరు మీద బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి మరి పౌరులుగా ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలను ఎండగట్టడంలో మన అందరం కూడా ముందు వరుసలో ఉండాలి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక లోకమంతా కూడా లేవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ, గతంలో సాధించినటువంటి హక్కులను పోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా, లేదు తిరగబడి మనం తిరిగి సాధించాలా, మీ చేతుల్లోనే ఉన్నది. మీరే దానికి కర్త కర్మ క్రియలు కావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సింగరేణి యొక్క భవిష్యత్తే మరి భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితులలో మనందరం మేల్కొనడానికే ఆ యొక్క సమావేశాన్ని పెడుతున్నాం. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క ఉద్యోగాల నుంచి మరి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సభలో పాల్గొని అనేక విషయాలు తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు భూముల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పోడు భూములను అటవీ శాఖ అధికారులు చదును చేసే చర్యలు చేపట్టగా తమ సాగు భూములను ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు అడ్డుకున్నారు. అటవీ శాఖ చర్యలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు నిరసనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అటవీ శాఖ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న పలువురు రైతులను పోలీసులు అటవీ శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకుని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనతో దిందా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. పోడు భూములపై తమ హక్కులను కాపాడుకోవడానికి పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు చట్టపరమైన నిబంధనల ప్రకారమే చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. ఏం మనసు ఉన్నారు వాళ్ళ ఆపత్తలు ఇద్దరిని 100 మంది ఉండి ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన జనరేటర్ అధిక ఎండవేడి ఉష్ణోగ్రతల ప్రభావంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో జనరేటర్ పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో జనరేటర్ నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. జనరేటర్ కి అనుసంధానంగా ఉన్న సైరన్ ఒక్కసారిగా మోగడంతో సమీప ప్రాంతాల ప్రజలు
భయాందోళనకు గురయ్యారు. ఏమి జరిగిందో తెలియక స్థానికులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అగ్ని ప్రమాదం బ్యాంక్ భవనం లోపలికి వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బ్యాంక్ కార్యాలయం రికార్డులు, నగదు నిల్వలు పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జనరేటర్ పూర్తిగా కాలిపోవడంతో సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో మరింత నష్టం జరగకుండా నిలువరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉండగా అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికులు మాత్రం వేసవి తీవ్రత, అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాదని ఉమ్మడి రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సంస్థ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించవద్దని జరిగిన ఉద్యమాల్లో తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరిగిన పోరాటంలో తెలంగాణలో కూడా 3 ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జరిగిన ఉద్యమాలు ప్రాంతాలకు అతీతంగా సాగాయని, ఉక్కు కర్మాగారం కోసం ప్రజలు చేసిన త్యాగాలను మరిచిపోవద్దని అన్నారు. ఈ సంస్థను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ పారిశ్రామికాభివృద్ధికి కీలక ఆస్తి అని, దాని పరిరక్షణ విషయంలో ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరిక. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అంటే మొన్న 32 మంది చనిపోతే దాంట్లో ఈవెన్ మన తెలంగాణలో కూడా 3 చనిపోయారు. ఇది మన విశాఖ దానికోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలనేది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్న చీకటి చిరంజీవి చిన్న కుమారుడు సాయికి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ జరిగి కాలు మరియు చెయ్యి సమస్యతో చికిత్స పొందుతూ హాస్పిటల్ ఖర్చులకు ఇబ్బంది పడుతున్న విషయం ఆ గ్రామ యువకులు జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డికి తెలియజేయగా వారు మరియు జనతా ట్రస్ట్ సభ్యులు కలిసి హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని 20,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుంకదువ్వ రంజిత్, జూలూరి మనీష్, కొంకిస విఘ్నేష్, బక్కతట్ల రవీందర్, అచ్చ దయాకర్, చిలువైరు అన్వేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. వరంగల్లోని ఎస్ఆర్ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. యూనివర్సిటీ ఛాన్సలర్ ఏ వరదారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త బిట్స్ పిలాని, గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి రామ్ గోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత దీపికారెడ్డికి భారతీయ సాంప్రదాయ నృత్య కళలకు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గాడ్ విశ్వవిద్యాలయ పురోగతిని వివరిస్తూ ఎన్ఐఆర్ఎఫ్ టాప్ 100 లో వరుసగా 4 ఏళ్లు స్థానం పొందిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రొఫెసర్ వి రామ్ గోపాలరావు పట్టభద్రులకు జీవితాంతం నేర్చుకునే తత్వం, సృజనాత్మకత, విలువల ఆధారిత నాయకత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. స్నాతకోత్సవంలో సుమారు 1500 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడంతో పాటు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు, వెండి, కాంస్య పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఛాన్సలర్ ఏ మధుకర్ రెడ్డి, ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి మహేష్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి వెంకటరమణారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధికి విద్యుత్ కీలకం, విద్యుత్ రంగ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి.
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల జీవితాలతో ఆడుకుంటే సహించం. కూనంనేని సాంబశివరావు హెచ్చరిక. సింగరేణి అక్రమాలను ప్రశ్నించినందుకే బాల్క సుమన్ ని అరెస్టు చేశారు. దాసోజు శ్రవణ్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.